మీకా గ్రంథం 4వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం చదువుకుందాం. సకల జనములు తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందము. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును. అందరం 5వ వచనం చదువుదామా? సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందము. దేవుని బిడ్డలారా, మన పరిచర్యలో ప్రతి ఆదివారం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ మెడిటేషన్ ఆన్ ద నేమ్స్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని యొక్క దైవ నామ ధ్యానాలను మనం కలిగి ఉండబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో గమనిస్తే వేల కొలది దేవుని పేర్లు ఉన్నాయి. సో ఈ పేర్లను గురించి ఒక్కొక్కటి మనము ప్రతి ఆదివారం 3 ఆరాధనలో ఒక్కొక్క ఆరాధనలో ఒక్కొక్క పేరును మనం ధ్యానం చేయబోతుంటున్నాం. ఎందుకు ఆ యొక్క భారాన్ని, ఆ యొక్క తలంపును దేవుడు అనుగ్రహించాడంటే దానికి ఆధారం ఈ వాక్యమే. 4వ అధ్యాయం 5వ వచనం. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందుము. ఇక్కడ మీకా ప్రవక్త ద్వారా దేవుడు తెలుపుతున్నటువంటి మాట ఏంటంటే, మనమైతే దేవుని బిడలమైతే మన జీవితాల్లో ఉండాల్సినటువంటిది ఏంటి తెలుసా? యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. దేవుని నామాన్ని ఎల్లప్పుడూ మనం స్మరించాలి అంట. అంటే దేవుని పేరును ఎల్లప్పుడూ స్మరించే వారముగా మనం ఉండాలి. అసలు దేవుని పేరు ఏంటో తెలిస్తే, దేవుని పేర్లు ఎలాంటివో తెలిస్తే, ఏ ఏ పేర్లు దేవుడు కలిగి ఉన్నాడో మనం గుర్తిస్తే, ఆ పేరును బట్టి దేవుని మనం స్మరించుచూ ఉండవచ్చు. ఆ పేరును బట్టి దేవుని మనము ఘనపరుస్తూ ఉండవచ్చు. ఆ పేరును బట్టి ఆ నామాన్ని మనము స్మరించేటువంటి వారంగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైనటువంటి వాళ్ళరా, we are going to see the names of the Almighty God on a series. మరి ఎన్ని నెలలు ఉంటుందో నాకైతే తెలియదు. ఎందుకంటే ప్రతి ఆదివారం 3 పేర్లు అంటే దేవుని యొక్క పేర్లు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. I don't know how many names are there. So as the Spirit leads, I am going to teach you. దేవుని యొక్క ఆత్మను నడిపిస్తుండగా నేను మీకు ఆయా దేవుని నామాలను గురించి మీకు వివరించాలని కోరుతున్నా. దేవుని పేర్లను గురించి వివరించాలి. కొన్ని పేర్లు మీకు తెలిసిన పేర్లే ఉంటాయి, అందులో నుంచి తెలియని విషయాలు. కొన్ని పేర్లు అస్సలు ఎప్పుడు వినిండరు, ఆ తలంపు కూడా మీకు వచ్చి ఉండదు. అలాంటి విషయాలలో నుంచే దేవుడు మనం నేర్చుకోవలసినవి, మనము అర్థం చేసుకోవలసినవి, మన జీవితాల్లో ధ్యానించవలసిన వాటిని గురించి దేవుడు మనతో మాట్లాడబోతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్ని పేర్లు మీకు తెలిసే ఉండవచ్చు, కొన్ని పేర్లు అసలు మీకు తెలియ ఉండవచ్చు. ఈరోజు మనం ధ్యానించేటువంటి ఈ పేరు అసలు మీకు ఎప్పుడు వినిండరు, ఏ పుస్తకాల్లో కూడా గమనించి ఉండరు. కానీ ఈరోజు నిన్నటి రాత్రి నేను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క పేరు నా ఎదుటికి రావడం జరిగింది. అదే విషయాన్ని మెదుట ఈ రోజు ఉంచాలని కోరుతున్నా. ఆది కాండం 4వ అధ్యాయం 3, 4 వచనాలను చదువుకుందాం. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఇక్కడ వెంటనే మీకు అనిపిస్తుంది, ఇక్కడ యెహోవా అనే పేరుంది కదా, ఇది ఆల్రెడీ ఉదయకాలాన ధ్యానించాం. ఉదయాన 2 పేర్లను ధ్యానించాం. ఒకటి ఎలోహిం, రెండవటువంటిది యావే, యెహోవా అనేటువంటి ఈ 2 పేర్లు దేవునికి ఎందుకు పెట్టబడ్డాయి అనేటువంటిది. ఆ మాటకు వస్తే అసలు పేర్లలో ఏముంది, పేర్లు ఎందుకంత ప్రాముఖ్యం అని మనకు అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నా పేరు సుధీర్ అండి, కానీ నా ప్రక్కన ఒక పేరు వచ్చింది అనుకోదా, IPS అనేటువంటిది వచ్చింది అనుకోదా, అక్కడ నాకు ఒక పేరు వస్తుంది, సుధీర్ పోలీస్ ఆఫీసర్. దేవుని బిడ్డలారా, మా ఇంటి దగ్గర ఒక బార్బర్ షాప్ ఉంది, అంటే మంగళ షాప్ ఉంది. వెంట్రుకలు కత్తిరిస్తారు కదా, కొంతమంది చాలా పదం వాడతారు. ఎక్కడికి పోయాడు మీ అంటే తల కత్తిరించుకోవడానికి పోయినాడు. తల కాదు కత్తిరించుకుంటుంది, వెంట్రుకలు కత్తిరించుకుంటారు. తల కత్తిరించుకుంటే ఇంకా పరిస్థితి వేరుగా ఉంటుంది. సో తల కత్తిరించుకోరు, వెంట్రుకలు కత్తిరించుకుంటారు. ఓకేనా? సరే, ఆ షాప్కి వెళ్ళినప్పుడు నాకు భలే నచ్చినటువంటిది ఒకటి ఉందండి. మీరు అనవచ్చు, మంగళ షాప్లో కూడా మీకు నచ్చుతుందా, అదేం బట్టల షాపా? ఎస్, అక్కడ ఒక పదం నాకు నచ్చింది. అక్కడ ఏంటంటే ఆ బార్బర్ షాప్ ఓనరు
అక్కడ ఒక పట్టి పెట్టాడు, హెయిర్ కటింగ్ కింద, చిన్నపిల్లల కటింగ్ కింద, గుండు కింద, ఇవన్నీ రాస్తూ వచ్చాడు. కింద ఆయన పేరు రాశాడు. ఆ పేరు కింద ఏముందంటే CEO అనుంది. CEO. నేను అడిగాను, ఏంటిది నీ పేరు కింద CEO అని పెట్టావే అని అడిగాను. ఆయన ఏమన్నాడంటే, సార్ చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఏంటంటే ఒక కంపెనీకి అధిపతి కావాలని కోరిక, ఎటు కాలేకపోయాను. ఇప్పుడు ఈ బార్బర్ షాపు నాదే కదా, అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. నేను నా బార్బర్ షాపుకు నేనే CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేనే కత్తిరించేది, నేనే ఊడ్చేది, నేనే అన్ని చేసేది నేనే. గడ్డానికి ఏమంటారు అది క్రీమ్ రాసేది నేనే, షేవ్ చేసేది అన్ని చేసేది నేనే. బట్ నా పేరు కిందది పెట్టుకున్నా, ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ కోరిక, ఐ వాంట్ టు బి CEO, నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండాలి. ఇప్పుడు ఎటు అలా కాలేకపోయినా ఒక మంగళ షాప్ పెట్టుకున్నా, దాంట్లోనైనా నేను CEOగా ఉంటా అనుకొని పేరు పెట్టుకున్నా. దేవుని బిడ్డలారా, ఒక పేరులో ఉండేటువంటిది ఏంటి తెలుసా? పోలీస్ ఆఫీసర్ లేకపోతే కలెక్టర్. ఆ పేరులోనే వీ కెన్ ఐడెంటిఫై హూ దే ఆర్, వాళ్ళు ఎవరు, ఎలాంటి వారు, ఏం చేస్తారు అనేటువంటిది మనం వింటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవునికి పేర్లు బైబిల్లో ఉన్నాయి దట్ రిప్రజెంట్ హూ ఈస్ హి. ఆయన ఎవరో మనం అర్థం చేసుకోవడానికి, ఆయన ఎవరో మనం తెలుసుకోవడానికి, ఆయన ఎవరో మనకు తెలిస్తే మన జీవితాలలో ఆశీర్వాదాలు, దీవెనలు ఆటోమేటిక్గా మనం అనుభవిస్తామండి. ఇఫ్ యూ డోంట్ నో హూ ఈస్ యువర్ గాడ్, నీ దేవుడు ఎవరో నీకు అర్థం కాకపోతే నీ దేవుని ఏ రకంగా అడగాలనో కూడా నీకు తెలియదు. ఏ రకంగా నువ్వు అడగాలనో నీవు తెలియనటువంటి పరిస్థితిలో ఉంటావు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఆదికాండం 4వ అధ్యాయంలో 4వ వచనం గమనించండి. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. దేవుడు ఎవరు? బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరు అంటే అర్పణను లక్ష్య పెట్టే దేవుడు, అర్పణను లక్ష్య పెట్టే దేవుడు. దీనికి హీబ్రూ బైబిల్లో ఏమని పేరు ఉంటుందంటే యావే మెఖబేల్ అవోధా, యావే మెఖబేల్ అవోధా. అంటే అది దేవుని పేరు. ఎవరు దేవుడు అంటే, ఈ దేవుడు ఎలాంటి పేరు కలిగినటువంటి దేవుడు అంటే అర్పణను అంగీకరించే దేవుడు, నువ్వు దేవునికి సమర్పించేవి అంగీకరించేటువంటి దేవుడు. దట్ ఈస్ హిస్ నేమ్, అది ఆయన పేరండి. యావే మెఖబేల్ అవోధా, యావే మెఖబేల్ అవోద్ అనే పలకొచ్చు, అవోధా అని కూడా పలకొచ్చు. మనం భారతీయులం కాబట్టి అవోధా అని పలుకుతాను. యాక్చువల్గా హీబ్రూ ఫెనటిక్స్ ప్రకారం అయితే మెఖబేల్ అవోద్, మెఖబేల్ అవోద్. యెహోవా యావే ఎవరంటే, యెహోవా ఎవరంటే మెఖబేల్ అవోదా, అంటే ఆయన అర్పణను అంగీకరించే దేవుడు, లేదా మనిషి సమర్పించే వాటిని అంగీకరించేటువంటి దేవుడు, మనిషి దేవునికి సమర్పించే వాటిని అంగీకరించే దేవుడు. అంటే మనము మన దేవునికి మన స్తుతులు అర్పిస్తాం. మరి దేవుడు ఎలాంటి వాటి ఏ స్తుతులను గైకొంటాడు నీకు తెలియాలి. అప్పుడే అలాగానే స్తుతులు చెల్లించాలి. దేవునికి నీ సమయం ఇస్తున్నాం. ఈరోజు క్రికెట్ మ్యాచ్, చాలా మంది భక్తాగ్రేసర్ క్రికెట్ దగ్గర లైవ్ చూస్తున్నారేమో, వాళ్ళు అనుకున్నారు దేవుని కంటే క్రికెట్ కి సమయం ఇస్తామని. వాళ్ళు సమయాన్ని క్రికెట్ కి ఇచ్చారు, దేవునికి ఇవ్వలేకపోయారు. అంటే వాళ్ళ జీవితాల్లో దేవా క్రికెటే ముఖ్యం నీకంటే అని దేవుని మందిరానికి రాకుండా పోయారేమో. ఒకవేళ మీరు అనవచ్చు, మేము దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి దేవునికి మేము స్తుతులు చెల్లిస్తున్నాం, దేవునికి మా కానుకలు సమర్పిస్తున్నాం, దేవునికి మేము మా యొక్క సర్వీసెస్ ఇస్తున్నాం, లేదా దేవుని దగ్గర మేము పాటలు పాడుతున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చర్చిలో పనులు చేస్తున్నాం. మరి దేవుడు వేటిని అంగీకరిస్తాడు? హీ ఈజ్ ఎ గాడ్ యావే మెఖబేల్ అవోద్. ఆయన అంగీకరించే దేవుడు, అర్పణలు అంగీకరించే దేవుడు, మనిషి సమర్పించే వాటిని అంగీకరించేటువంటి దేవుడు. దట్ ఈస్ హిస్ నేమ్. ఆయన ఎవరంటే ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆయనకు నువ్వేదో సమర్పించాలి. అది నీ స్తుతులు కానీ, అది నువ్వు చేసే పనులు కానీ, అది నీ యొక్క సమయం కానీ, లేకపోతే దేవునికి నువ్వు ఇచ్చేటువంటి కానుకలు కానీ, లేకపోతే దేవుని మందిరంలో నువ్వు సమర్పించేవి ఏవైనా సరే, హౌ ఇట్ షుడ్ బి, ఏ రకంగా ఉండాలి. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. God accepted the offering that was given by Abel. హేబేలు ఇచ్చినటువంటి అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. దేవునికి మనం ఇస్తూ ఉంటాం కదా, మరి ఎలా దేవునికి ఇవ్వాలి? దేవుడు ఆయన ఎలాంటి వాడంటే, మనిషిగా భూలోకంలో నువ్వు దేవునికి ప్రభువా ఇదిగో నేను ఇస్తున్నాను అని దేవునికి నువ్వు ఇచ్చావంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. దేవుని బిడలారా, ఒకనొక చర్చిలో ఆరాధన జరుగుతుంటే ఒక అబ్బాయి కొత్తగా చర్చిలోనికి వచ్చాడు.
చర్చిలోనికి వచ్చాడు. చిన్న అబ్బాయి చర్చిలోనికి వచ్చాడు. సో వాక్య పరిచయం అయిపోయింది. వాక్య పరిచయం అయిపోయిన తర్వాత ప్రకటనల తర్వాత కానుకలు ఉంటాయి కదా, కానుకలు. సో ఫస్ట్ టైం ఆ అబ్బాయి చర్చికి వచ్చాడండి. చిన్న అబ్బాయి, ప్రాబబ్లీ ఒక 8th క్లాస్ 9th క్లాస్ చదివేటువంటి వయసు ఉండేటువంటి అబ్బాయి చర్చికి వచ్చిన తర్వాత అబ్బాయి అందరూ లేచి తమ కానుకలు పర్సులు తీసి తమ డబ్బును వేస్తున్నారు దేవునికి. ఈ అబ్బాయి చూశాడు, పక్కనున్న వాళ్ళని అడిగాడు, అంకుల్ ఏంటి అంకుల్ మీరు ఇస్తున్నారే? దేవునికి మనం కానుక ఇవ్వాలి బాబు, ఆదివారాన ఇది ఒక పద్ధతి, దేవునికి మనం కానుకలు సమర్పించాలి, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా కానుకలు సమర్పించాలి అంటే ఈ అబ్బాయి అనుకున్నాడంట, నేనేం తీసుకురాలేదే, నాకేంత కానుకంటే తెలియదు, నేను తీసుకురాలేదు కాబట్టి నేనేం ఇవ్వలేనే అనుకొని బాధతో ఉన్నాడంట. అప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరు వాళ్ళ పర్సులో నుంచి, చిన్నపిల్లలు వాళ్ళ జోబుల్లో నుంచి తీసి కానుక ఇస్తూ ఉంటే, సో లాస్ట్కు కానుకలు ప్రోగు చేసేవారు వెళ్ళి కానుకలు పట్టి తిరిగి వస్తుంటే కానుక పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి అబ్బాయి 2 చేతులు ఇలా ఎత్తాడంట. ఈ కానుక పట్టే వ్యక్తికి అర్థం కాలేదు ఎందుకు చేతులు ఎత్తాడని. అప్పుడు ఈ అబ్బాయి అన్నాడంట, అంకుల్ నా దగ్గర ఏం లేదు, నేనే యేసు ప్రభుకు అప్పగించుకుంటా, నా దగ్గర ఏం లేదు, నన్ను నేనే దేవునికి ఇచ్చేస్తా, ఇంక నా దగ్గర ఏం లేదు, నేను చిన్నపిల్లవాడిని సంపాదించలేను, సంపాదించినా మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఉండాలి, ఈ ఆదివారం నేను ఏమి ఇవ్వలేను దేవునికి, కాబట్టి ఒకటే టేక్ మీ టు ద ఆఫరింగ్ బాక్స్, నన్ను ఆ యొక్క కానుక పెట్టే దగ్గర తీసుకుపో, నన్ను నేనే. దేవుని బిడ్డలారా, ఒక టైం వచ్చింది, దేవుడు ఆ బిడ్డ చేసిన పనిని చూసి ఒక టైం వచ్చిన తర్వాత దేవుడు ఆ బిడ్డను గొప్ప సేవకునిగా తయారు చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. ఎవరు నీ దేవుడు తెలుసు? గాడ్ హూ యాక్సెప్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు హిమ్. ఆయనకి ఇచ్చేటువంటి దాన్ని అంగీకరించేటువంటి దేవుడు. యావే మెకబేల్ అవోద్, ఆయన అర్పణను అంగీకరించే దేవుడు. నువ్వు దేవునికి ఇచ్చే వాటిని అంగీకరించే దేవుడు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి దేవునికి నువ్వు ఇచ్చేటువంటిది ఏదైనా సరే, అది నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావా, నువ్వు ఒక ప్రార్థన దేవునికి చేస్తున్నావా, లేకపోతే ఒక కానుక దేవునికి ఇస్తున్నావా, దేవుని పరిచర్యలో ఒక పని చేస్తున్నావా, లేకపోతే వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు గాడ్, నేరుగా కానీ లేకపోతే ఇంకే విధానంలో కానీ దేవునికి ఇస్తూ ఉంటే అది ఏ రకంగా ఉండాలి, అదే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. చూడండి, మొదటి భాగంలోనికి వస్తాను. ఆదికాండ 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఇక్కడ ఆదాము యొక్క 2 కుమారులు మనం చూస్తాం. ఒకరు కయ్యూను, రెండవదిగా హేబేలు. ఫస్ట్ తీసుకొని వచ్చింది ఎవరు? కయ్యూను. ఆ తర్వాత తీసుకొని వచ్చింది ఎవరు? 4:3లో కయ్యూను యెహోవాకు అర్పణ తీసుకొని వచ్చాడు. 4వ వచనం, హేబేలు కూడా తీసుకొని వచ్చాడు. మొదట తీసుకొని వచ్చింది ఎవరు? కయ్యూను. ఆ తర్వాత తీసుకొని వచ్చింది ఎవరు? హేబేలు. ఎందుకు తీసుకొని వచ్చారు వీరంటే చూడండి, 3వ వచనం చెప్తుంది, కొంతకాలమైన తరువాత. ఎందుకంటే ఆ మాట రాశారు అక్కడ, కొంతకాలమైన తరువాత అని. అంటే వీళ్ళు పెరుగుతూ ఉండగా, వీళ్ళు పిల్లలుగా ఉండగా దేవుడు వీరిని ఆశీర్వదించాడు, వీరికి ఒక టాలెంట్ ఇచ్చాడు. కయ్యూనుకు ఏం టాలెంట్ ఇచ్చాడంటే, కయ్యూనుకి ఇచ్చిన టాలెంట్ పొలం పని చేయడం. హేబేలుకి దేవుడు ఇచ్చిన టాలెంట్ ఏంటంటే, హేబేలుకి ఇచ్చినటువంటి టాలెంట్ ఒకటి. ఏంటి ఆ టాలెంట్? ఈ యొక్క గొర్రెలు పెంపుకునేటువంటి వ్యక్తి. సో వీళ్ళిద్దరూ వాళ్ళ టాలెంట్లో వృద్ధి చెందిన తర్వాత కొంతకాలమైన తర్వాత కయ్యూను అనుకున్నాడు నేను దేవునికి ఇవ్వాలి, హేబేలు కూడా అనుకున్నాడు దేవునికి ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడే మొదటి పాయింట్ మనం నేర్చుకోవాలి. ఎవరు మొదట వచ్చారు? కయ్యూను వచ్చాడు. రెండవదిగా వచ్చింది ఎవరు? హేబేలు. చాలా సందర్భాల్లో నేను మొట్టమొదటిగా దేవునికి ఇస్తున్నానా, నేను మొట్టమొదటిగా దేవుని అందరికంటే ముందుగా నేను ఇవ్వాలి అనేటువంటిదే కాదు నీ జీవితంలో ఉండాల్సిందే. నేను అందరికంటే ముందుగా ఇవ్వాలి, అందరికంటే ముందు నా పేరు ఉండాలి, అందరికంటే నేను కనపడాలి. ముందు అనేటువంటిది కాదు దేవుని దగ్గర. ఎవరు ముందు ఇస్తున్నారు, ఎవరు తర్వాత ఇస్తున్నారు అనేటువంటిది కాదు, ఎవరు ఫస్ట్ అనేటువంటిది కాదు. దేవుని దగ్గర ఉన్నటువంటి రిసీవింగ్ స్ట్రాటజీ వేరు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఎవరు పరిగెత్తారో వారికి ప్రైజ్. ఇక్కడ మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి కయ్యూను తర్వాత హేబేలు వచ్చాడు. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. హూ గేవ్ ఫస్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎవరు మొదటిగా ఇచ్చారు అనేటువంటిది కాదు ఇక్కడ ప్రాముఖ్యం. ఎవరు మొదటిగా ఇచ్చారు అనేటువంటిది కాదు ప్రాముఖ్యం.
ఎవరిచ్చారు అనేటువంటిదే ప్రాముఖ్యం, ఎలాంటి స్థితిగతుల్లో ఇచ్చారు అనేటువంటిదే ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, గివింగ్ ఫస్ట్ ఈస్ ఎ రైట్ వన్, కానీ దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ వన్. అది మొదటిగా నువ్వు ఇవ్వడం తప్పని నేను చెప్పడంలా. మొదటిగానే దేవునికి ఇవ్వాలి, ముందుగానే దేవుని దగ్గరికి రావాలి, ముందుగానే మనం సిద్ధపడాలి. ఇవన్నీ ముందుగా ఉండాల్సింది, నేను కాదనను. కానీ దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ యాక్సెప్టెడ్. నువ్వు మొదటిగా వచ్చావు, మొదటిగా ప్రార్థన చేసావు, మొదటిగా పాటలు పాడావు, మొదటిగా బైబిల్ చదివావు, మొదటిగా చేసావు, మీ ఇంట్లో వాళ్ళందరూ లాస్ట్ అనేటువంటి తలంపు ఉందా? డోంట్ చీటెడ్ బై దట్. నేను అందరికంటే ముందు చేస్తున్నాను అనేటువంటిది దట్ డజంట్ వాల్యూ యువర్ గివింగ్ టు ద లార్డ్. దేవునికి నువ్వు ఏమిస్తున్నావు అనేటువంటిది కాదు. మళ్ళీ ఎలా ఇవ్వాలి దేవునికి? చూడండి, బైబిల్లో 3వ వచనం చదువుదాం తిరిగి. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. దేవుడు హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడని లేదండి, బైబిల్లో రాయబడింది యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. ఫస్ట్ దేవుడు హేబేలు ఏమిచ్చాడో చూసి, అబ్బో హేబేలు సూపర్ ఇచ్చాడు అని హేబేలు తీసుకుందామని తీసుకోవాలా? లేదా కయ్యూను మొదట వచ్చాడు కదా, కయ్యూను తీసుకోవాలి కదా అని కయ్యూను తీసుకోవాలా? బైబిల్లో రాయబడింది కయ్యూను చూశాడు, కయ్యూను అర్పణను చూశాడు. హేబేలును చూశాడు, హేబేలు అర్పణను చూశాడు. ఆ తర్వాత కయ్యింది వద్దన్నాడు, హేబేలుది కావాలన్నాడు. దేవుని బిడలారా, నీ జీవితంలో నువ్వు దేవునికి ఇచ్చేటువంటి, నువ్వు దేవునికి చేసే ప్రార్థన అయినా, దేవుని దగ్గర నువ్వు పాడే పాట అయినా, దేవునికి నువ్వు చేసే సేవ అయినా, దేవునికి నువ్వు ఇచ్చే సమయమైనా, దేవునికి నువ్వు ఇచ్చే కానుకైనా, దేవుని పరిచర్లో వాడబడ్డమైనా, నువ్వు ఏం చేశావు తరువాత నీవెవరవు అనేటువంటిదే మొట్టమొదటిగా. అసలు ఒకవేళ వాక్యం చెప్తున్నా నేను, నన్ను దేవుడు అంగీకరించాలంటే, నా వాక్యాన్ని దేవుడు అంగీకరించాలంటే వాక్యాన్ని బట్టి నన్ను అంగీకరించాడు. నేనెవరిని? వాక్యం చెప్పే సుధీర్ ఎవరు? బయటికి బాగా కనపడేటువంటి సుధీరా, లేకపోతే కేవలం సందేశం కోసం నిలబడి మిగతా సమయం అంతా లోకంలో జీవించేటువంటి వ్యక్తి? దేవుడు అది చూస్తాడు అండి, దేవుడు అది చూస్తాడు. గాడ్ ఈస్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ అ పర్సన్. దేవుడు మనిషిని అతనిని చూచి, వాక్యం చాలా కాలం చెప్తున్నాడు కదా, ఐ విల్ యాక్సెప్ట్ హిమ్, అతని అర్పణ నేను అంగీకరిస్తా. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడదు. కయ్యూను తీసుకొని వచ్చాడు మొట్టమొదటిగా. అరే ఫస్ట్ తీసుకొచ్చాడు కదా, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ లో లేదు అక్కడ, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ లో లేదు అక్కడ. నువ్వు ఫస్ట్ తీసుకురా. ఫస్ట్ నీవెవరు? కయ్యూను ఫెయిల్ అయిపోయాడు అక్కడ. ఎందుకు ఫెయిల్ అయిపోయాడు తర్వాత మీకు చూపిస్తాను. హేబేలు ఎందుకు పాస్ అయ్యాడు దేవుని దగ్గర అనేటువంటిది కూడా మీకు వాక్యంలో చూపిస్తాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, దేవునికి ఏది ముఖ్యమో అది మన జీవితాల్లో ముఖ్యంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నీ అర్పణ కంటే నీవు ముఖ్యం, నీవు ఇచ్చేటువంటి దానికంటే నీవు ముఖ్యం, నువ్వు చేసే ప్రార్థన కంటే, పెదవుల నుంచి వస్తుంది ప్రార్థన, ఆ ప్రార్థన కంటే ఎవరు నీవు అనేటువంటిది ముఖ్యం. నువ్వు దేవునికి కానుక ఇస్తున్నావు, కానుక కాదు ముఖ్యం, నీవు ఎవరవు, ఎలాంటి వ్యక్తివి, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా, పాపంలో జీవిస్తున్నావా, ఏదో పాపాలు పోవాలని కానుక ఇస్తున్నావా? దేవుడు చూస్తాడు అసలు ఎందుకు నువ్వు ఇస్తున్నావు. హూ ఆర్ యు, ఎవరు నువ్వు అనేటువంటిది దేవుడు చూస్తాడు. దేవుని బిడలారా, నీ దేవుడు ఎవరు? అర్పణ అంగీకరించే దేవుడు. ఆయన అర్పణ అంగీకరించే దేవుడు. యావే మెక్బేల్ అవోద్, ఆయన అర్పణను లక్ష్య పెట్టే దేవుడు. మరి నువ్వు ఇచ్చేది ఎలా లక్ష్య పెడతాడు దేవుడు, ఎలా అంగీకరిస్తాడు? దేవుని దృష్టిలో అర్పణ కాదు ముఖ్యం, అర్పించే వ్యక్తి ముఖ్యం. అర్పణ కాదు ముఖ్యం, నువ్వు ఎవరుగా దేవుని దగ్గర కనబడుతూ ఇస్తున్నావు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దావీదు దేవుని దగ్గర ఎలాంటి వాడు తెలుసా అండి? దావీదు దేవుని హృదయానుసారుడు. కాబట్టి దావీదు వీణ పట్టుకొని అలా వాయిస్తే, ఆ సితారాను చమత్కారంగా వాయిస్తే సౌలులో ఉన్న దయ్యం పోయింది. ఏమండి, రాజప్రసాదంలో ఎంతమంది వీణలు వాయించేవారు ఉన్నారు, ఎంతమంది అక్కడ నాణ్యత కలిగిన లేదా టాలెంటెడ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉండరు, కళాకారులు ఉండరు. వాళ్ళందరి వాళ్ళు కూడా చేతనవుతుంది కదా. బట్ వై డేవిడ్ ఇస్ స్పెషల్? దావీదు దేవుని హృదయానుసారం. దావీదు ఆ వీణ వీస్తుండ లేదా సితారా ఇన్స్ట్రుమెంట్ ఏదో వాయిస్తూ ఉండగా సౌలులో ఉన్న దయ్యము భయపడి వెళ్ళిపోయింది. ఏం చేశావు కాదు, ఎవరు నువ్వు మొదట నువ్వెవరవు? దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో రాయబడింది కదా, అన్నిటికంటే ముఖ్యముగా జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకో. నిజమైన వ్యక్తి లోపల ఉంటాడండి, బయట అంతా యాక్షన్ ఉంటుంది, బయట అంతా యాక్షన్. దేవుడికి ఇది కాదు కనపడేది. ఫస్ట్ దేవుడు చూసినప్పుడు నీ హృదయం కనపడుతుంది, నీ హృదయం కనపడుతుంది. ఎలాంటి హృదయం తెలుసా? నీ హృదయం నీకు తెలుసు.
నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నా, నేను కానుక ఇస్తున్నా, నేను సాయంత్రం పూట కూడా వస్తున్నా ఆరాధనకు, ఉదయమే కాదు సాయంత్రం కూడా వస్తున్నా. యూ మే హ్యావ్ సో మెనీ సాటిస్ఫాక్షన్స్ లెవెల్స్ అరైజింగ్ ఇన్ యూ. నీ దగ్గర అనేకమైనవి సంతృప్తికరంగా ఉండవచ్చు. అబ్బా, నేను వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నాను. దేవుడు అంటాడు, హౌ బెస్ట్ యు ఆర్ లుకింగ్ టు మీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఎంత ముఖ్యమైన శ్రేష్టమైన వ్యక్తిగా నీ హృదయం కనపడుతుంది. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లూకాసు సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళి కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడంట. దేవుడు ఎక్కడ కూర్చున్నాడు? కానుక పెట్టె దగ్గర కూర్చొని యేసు ప్రభు ఏం చేశాడంటే కానుక వేస్తున్న వారిని చూశాడంట. దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. లూకాసు సువార్త 21 మొదటి 4 వచనాల్లో ఈ సంఘటన కనబడుతుంది. మొదటి వచనంలో చూస్తే ఏముంటుంది తెలుసా? కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ధనవంతులను చూచాడంట, వారు వేసే కానుకను దేవుడు చూశాడంట. ఆ తర్వాత అక్కడికి ఒక బీద పేద విధవరాలు వచ్చింది. ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయంట. 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులు తన దగ్గర ఉన్నటువంటి మొత్తం అమౌంట్ అది ఆమె కానుక పెట్టెలో వేసింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ధనవంతులు గుంపు వచ్చిందంట. ధనవంతులు అందరూ వచ్చేసి గుంపులుగా వచ్చి కానుక వేస్తే దేవుడు అంటాడు, వీరందరికంటే ఈమె ఎక్కువ వేసింది. నాకు అనిపించింది, అసలు ఈ 2 నాణ్యాలు అంటే ఏంటివి? వెండి నాణ్యాలు. ఈ 2 వెండి నాణ్యాలు. నేను ఏది కూడా ఇప్పుడు మనకు ఒకటి ఉంది కదా, డైరెక్ట్గా గూగుల్ అమ్మని అడిగాను, ఎంత అవుతుంది 2 కాసులు ఎంత అవుతుంది అని అడిగితే, ఇప్పుడుండే కరెన్సీ ప్రకారం ఇక్కడ రాసుకున్నాను నేను, ఇట్ ఈస్ ఈక్వల్ టు 9 రూపీస్. 9 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు కూడా కాదు, 9 రూపాయలు అవుతుంది. ఆమె ఎంత వేసిందంటే 9 రూపాయలు వేసింది. ధనవంతులు తమ కానుకలు వేస్తున్నారంట. అక్కడ వాళ్ళు ధనవంతులు వచ్చి కానుకలు వేస్తుంటే దేవుడు అంటున్నాడు, ధనవంతులు వేసిన అందరికంటే ఈ పేద బిధవరాలు వేసింది కదా 9 రూపాయలు, ఈ 2 కాసులు, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. వీరందరికంటే ఈమె ఎక్కువగా వేసెను. యేసు ప్రభు క్యాలిక్యులేషన్సే వేరండి. జాగ్రత్త. నువ్వు ఎంత ఎక్కువ ఇచ్చావు అనేటువంటిది కాదు, అసలు నీవెవరవు. నీ యొక్క కానుకతో పాటు దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు ఇచ్చేటువంటి స్తుతితో పాటు దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత నువ్వు ఏ రకంగా ఉంటున్నావు దేవుడు చూస్తాడు. ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఏ రకంగా ఉంటావు దేవుడు చూస్తాడు. టీవీ దగ్గర ఏ రకంగా ఉంటావు దేవుడు చూస్తాడు. పరీక్షలప్పుడు ఏ రకంగా ఉంటావు చూస్తాడు. పరీక్షలు లేనప్పుడు ఏ రకంగా ఉంటావు. మ్యాచ్లు వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటావు. మ్యాచ్లు లేనప్పుడు ఏ రకంగా ఉంటావు. అన్నిటినీ దేవుడు చూస్తాడు. ఆ తరువాత దేవుడు నువ్వు ఇచ్చేటువంటి స్తుతిని దేవుడు అంటాడు, బాగలేదు, నాకు నచ్చలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఈ మధ్యకాలంలో మనకు వార్తలు వస్తున్నాయి కదా. ఏంటి ఆ వార్తలు? ఆయా సందర్భాల్లో ఫుడ్ కమిషన్ వాళ్ళు రైడ్ చేస్తారు హోటల్స్ పైన. హోటల్స్ లోపల ఏ రకంగా ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకే అక్కడ రాసింటారు, అందరికీ ప్రవేశం నిషిద్ధం, ఎవరు కూడా కిచెన్లోకి రాకూడదు, మీరు ఎంతున్నా ఇక్కడే కూర్చొని తిని వెళ్ళిపోండి. ఎందుకు? కిచెన్లో ఏముంటుందో మీకు తెలియదు. కానీ ఇన్స్పెక్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ ఉండేటువంటి ఫుడ్ను తినరు, వాళ్ళు లోపలికి వెళ్తారు. ఆ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఆ ఫుడ్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటిదే, ఎన్ని రోజుల నుంచి ఉంది, వాళ్ళన్నీ పరీక్ష చేస్తారు. పరీక్ష చేసి అప్పుడు వాళ్ళు అంటారు, ఈ ఫుడ్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ అప్ టు ద స్టాండర్డ్స్. ఈ యొక్క స్టాండర్డ్ మనకేమో చాలా రుచిగా, మనకేమో ఎందుకు ఆడ చేసే విధానం అంత రోతగా ఉంటే అంత బాగుంటుంది మనకు కదా. అంటే నేను బాగున్నంత ఆ రకంగా ఉంటాయని కాదు నేను చెప్పడం. అంటే ఇప్పుడు ఆ చెడిపోయినటువంటిది కనపడకుండా ఇంకా ఏదో వేస్తాడు, దాన్ని కనపడకుండా మేనేజ్ చేయడానికి. మనకు అనిపిస్తుంది అబ్బా బాగుంది. బట్ వెన్ యూ లుక్ ఎట్ బిహైండ్ ద స్క్రీన్, దాని వెనక ఏం జరుగుతుందో చూస్తే అక్కడ ఉంటుంది అసలైంది. వాళ్ళు అంటారు, ఇంత చెడిపోయిన దానికి ఇంత డబ్బు పెట్టి ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? కాబట్టి వీఆర్ గోయింగ్ టు క్యాన్సిల్ యువర్ లైసెన్స్, మీ లైసెన్స్ రద్దు అయిపోతుంది. దేవుడు అంటున్నాడు, దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుడు అంటాడు, బయట ఏ రకంగా జీవించావు, బయట ఏ రకంగా ఉన్నావు, ఏం మాట్లాడావు, ఏం సనిగావు, ఏమేం కామెంట్ చేసావు, ఏ రకంగా నువ్వు అనుకున్నావు, ఏ రకంగా జీవించావు, ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి చేతులెత్తి దేవా నిన్ను ఆరాధిస్తున్నానంటే దేవుడు అంటాడు, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ వర్షిప్. దేవుని బిడ్డలారా, ధనవంతులందరూ వేస్తూ ఉంటే దేవుడు చూశాడు, ఎంత ధనం వేశారో, ఎంత ఇచ్చారో. కానీ దేవుడు అంటాడు, ఈ 9 రూపాయలు సూపర్, నాకు ఈ 9 రూపాయలు సూపర్.
దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో నువ్వు దేవునికి ఇచ్చేది కాదు, నీవు ఇంపార్టెంట్. ఈ యొక్క అర్పణను అంగీకరించేటువంటి దేవుడు యావే మెక్బేల్ అవోద్ అనేటువంటి ఈ దేవుడు ఏం చూస్తాడు తెలుసా? నువ్వు ఏమిస్తున్నావు కాదు, ఏం పాట పాడుతున్నావు కాదు, ఎంతసేపు వాక్యం చెప్తున్నావు కాదు, ఏ రకంగా సేవలో వాడబడుతున్నావు కాదు, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. దేవునికి నచ్చని విధంలో మనం దేవునికి అర్పించామో మనకు తెలుసు. అది స్తుతి కానీ, ప్రార్థన కానీ, ఒక పరిచర్య కానీ, దేవునికిచ్చే కానుక కానీ, దేవునికిచ్చే సమయం కానీ, వీ డిడ్ంట్ వరీడ్ అబౌట్ హౌ వీఆర్ గివింగ్. మనం ఎలా ఇచ్చామనేది ఆలోచించలేదు. మనం ఇచ్చామా లేదా, ప్రార్థన చేసామా లేదా, వచ్చామా లేదా, చదివామా లేదా, ఇలా చూసుకున్నామంతే. నీ దేవుడు, ఆయనకు ఒక పేరు ఉంది, యావే మెక్బేల్ అవోద్. ఆయన అర్పణను లక్ష్య పెట్టే దేవుడు, అర్పణను లక్ష్య పెట్టే దేవుడు. నువ్వు ఇచ్చేవాడిని ఆయన లక్ష్య పెడతాడు. ఆయన ఊరికి క్యాజువల్ గా గుడ్డిగా తీసుకునేటువంటి దేవుడు కాదు. నీవెవరవు, ఎలాంటి పరిస్థితులు ఇచ్చావు, విశ్వాసంతో ఇచ్చావా లేదా, అన్ని గమనిస్తాడు దేవుడు. మనం ఇలా దేవునికి ఇవ్వలేకపోయిన వారంగా వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంటే, దేవా నన్ను క్షమించు, మీ శిలవ రక్తముతో నన్ను కడుగు, మీ శిలవ రక్తముతో నన్ను కడుగు. ఎన్ని మార్లు వాక్య వ్యతిరేకమైన సమర్పణ నేను చేశాను, అది నా సమయాన్ని కానీ ఏది నీకు ఇచ్చినా ప్రభా, ఐ వాజ్ నాట్ కేర్ఫుల్, ఐ వాజ్ నాట్ మెటిక్యులస్. దేవా నన్ను క్షమించు ప్రభా, నీ శిలవ రక్తముతో నన్ను కడుగు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుడు నువ్వు ఏమి ఇచ్చావు దేవునికి, అది స్పిరిచువల్గా నువ్వు ఇచ్చావా, ఫిజికల్గా నువ్వు ఇచ్చావా, ఏది నువ్వు దేవునికి ఇచ్చినా కూడా, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్రాస్ చెక్, ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ఫెయిత్ ఇన్ గివింగ్, ఇట్స్ నాట్ రైట్ థింగ్ ఇన్ హిస్ సైట్. దేవా నన్ను క్షమించు. దేవుని ఎదుట, ఈ వాక్యం ఎదుట మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సర్వాధికారివైన దేవానికి వందనాలు, సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవా మాతో మాట్లాడినటువంటి ఆత్మదేవానికి వందనాలు, సర్వోన్నతుడైన దేవా మీకు స్తోత్రాలు, సర్వశక్తి మంతుడా మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా తండ్రి, ఈ వాక్య వెలుగులో నాయనా మీరు యావే మెక్బేల్ అవోద్ అనే పేరు కలిగిన దేవుడవు నాయనా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. నీ నామాన్ని బట్టి నీకు వందనాలు. అర్పణను లక్ష్య పెట్టే దేవుడవు, అర్పణను లక్ష్య పెట్టే దేవుడవు నాయనా. మా జీవితాల్లో మేము ఎలాంటి వారమో తండ్రి గుర్తించగా, మేము మీకు ఏమేమి ఇచ్చామో మమ్మల్ని క్షమించండి ప్రభా. మమ్మల్ని మేము పరీక్షించుకోనకుండా, మమ్మల్ని మేము సరి చేసుకోనకుండా, మేము ఇచ్చేది దేవునికని గుర్తించకుండా, ఏదో అలవాటుగా ఆచారంగా ఇవ్వాలి కాబట్టి ఇవ్వకపోతే, చెయ్యకపోతే, రాకపోతే, సో ఎలాంటి మనస్తత్వంతో మేము ఇచ్చామో మాకు తెలుసు ప్రభా. దేవా మీరే మమ్మల్ని దర్శించి మీ ఆత్మ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని ఈ వాక్య మా హృదయ పలకన పైన లిఖించి మేము మీకు ఇచ్చే సమర్పించేవి ఏదైనా సరే ప్రభా, జాగ్రత్తతో మేము ఇవ్వడానికి సహాయం చేయమని, విశ్వాసంతో ఇవ్వడానికి సహాయం చేయమని, మనస్ఫూర్తిగా ఇవ్వడానికి సహాయం చేయమని, శ్రేష్టమైనది ఇవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.